కామారెడ్డి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ రమణ వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని కుటుంబ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన భవానీ పురిటి నొప్పులతో నిన్న 8వ తేదీన ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఉదయం 4 గంటలకు శిశువు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి చనిపోయిందని బాధితులు వాపోయారు. మనకైనా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న జీవన్ హాస్పిటల్లో వీళ్ళు ప్రెగ్నెంట్ గా దొరకొచ్చాం సార్. తోలుకొస్తే 3కి దొరకొచ్చిన సాయంత్రం 2 గంటలకు 2:30 3:00కి సార్. దొరకొచ్చినాక మరి అవుతుందన్నా లేకపోతే కాదంటే నేను వేరే దాకా దొరకపోతా కదా సార్. ఇదేంది ఇప్పుడు చేతికి వచ్చినాక 9 నెలలు మోసినాక నువ్వు ఇట్లా ముర్రు మింగింది ఇది మింగింది అని అది చేస్తారు సార్. ఆ సాడలేదు అనుకుంటా తీసుకోపోతుంటే కదా బయట తీసుకోపోతుంటే కదా నువ్వు పెద్ద ఆపరేషన్ చేయనుంటివి కష్టపడుతుంది ఈ నద్దులు కష్టపడి పాలంచకెళ్ళి తీసుకొచ్చి తల్లిగారు పాలంచ ఆడికెళ్ళి తీసుకొచ్చినాము. 2 గంటలకి వెళ్ళి తీసుకొచ్చినాము. పట్టించుకోలేరు. 2000 3,000 లంచం అడిగిండ్రు. ఆపరేషన్ కూడా చేయకపోయారు. అట్లా లేదు ఇట్లా లేదు. నేనుండా నేను చచ్చిపోతే ఆపరేషన్ చేయరాని కూడా అన్నది పిల్ల. కట్టుకుంటున్నారు ఇప్పటి వాళ్ళు. అదే తుర్కామకి ఆపరేషన్ దొరకపోయిండ్రు. మా ఇంటికి వెళ్ళి కాదన్నప్పుడు ఆపరేషన్ పైసలు ఇచ్చిన నా పైసలు నాకు పిల్ల ఎంత మంచిగా ఉందమ్మ పిల్ల. తెల్లకింత ఏం లేదు. లంచాలు అడుగుతున్నారు. వేరేటోళ్ళు కూడా లంచాలు అడుగుతున్నారు. నాకు అడిగారు 2,000 లంచం అడిగారు.